ఏంట్రా మనోడు కొత్త అవతారం ఎత్తి గుడులకి పాడు వెళ్తా ఉన్నాడు ఏంటని చూస్తున్నారా? అదేంతో నేను చెప్తాను గానీ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసుకుని రెడీగా ఉండండి. మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి అయితే RN5 తీసుకొచ్చాడు. ఇంకా బండి ఎత్తుకొని పాత రోజులు గుర్తొచ్చి లాక్కుంటా పోయేసి మన సర్వసంపదేశ్వరాలయం ఇక్కడ ఆపాను. గుళ్ళోకి ఎంటర్ అయిన వెంటనే నా ఫ్రెండ్ భానుగాడు కనిపించాడు. వాడితో కాసేపు మాట్లాడుకుని లోపలికి వెళ్లి 3 ప్రదక్షిణలు చేసుకుని శివయ్య దగ్గరికి వచ్చేసాను. మీరు చెప్తే నమ్మరు గానీ ఈ సర్వసంపదేశ్వర ఆలయంలో ఉన్న ఈ శివలింగం అనేది దాదాపుగా 600 సంవత్సరాల ముందుడిది. అందుకే ఏమో నాకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళామంటే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. ఇంకా అక్కడనే కూర్చొని కాసేపు మెడిటేషన్ చేసుకుని ఆ నుంచి అయితే బయలుదేరాను. అక్కడ నుంచి లేచి బయటకు వస్తా ఉంటే కాలుకి కమ్మి తగిలింది. అప్పుడు అనిపించింది శివయ్య నా పక్కనకు వచ్చి కాసేపు ఇక్కడనే ఉండి వెళ్ళొచ్చు కదరా అన్నట్టు అనిపించింది. ఆయన ఆజ్ఞ ప్రకారం అక్కడనే కాసేపు ఉండి నేనైతే పకోడా తిందామని వచ్చాను. పకోడాతో పాటుగా ఒక స్వీట్ చూపిస్తాను. ఆ స్వీట్ ఏందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇదే ఆ స్వీట్. ఫస్ట్ ఆ స్వీట్ తిన్నానా, దాని తర్వాత పకోడా తిన్నా. ఆ రెండు తినేసరికి కడుపులో ఏమైందో తెలియదు కానీ భయంకరంగా పైన వచ్చేసింది. ఆ రెండు కొట్లాడుకున్నాయో మనకైతే తెలియదు. ఇంటికి వచ్చి హాట్ వాటర్ తాగితే కానీ ఆ కడుపు నొప్పి తగ్గల. ఈ రోజు అయితే ఒక మంచి పని నా లైఫ్ లో చేస్తానని కూడా నాకు తెలియదు. అదేదో తెలుసుకోవాలంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని అలా లైక్ కొట్టి రెడీగా ఉండండి. నిద్రలేసిన వెంటనే ఫస్ట్ స్నానం చేసుకుని మా ఇంటి కింద ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్లి కర్పూరం ఎగిలిచ్చాను. ఎగిలించుకున్న తర్వాత వెంటనే మా ఇంటి దగ్గర ఉన్న రాములవారి గుడి దగ్గరికి అయితే వచ్చాను. ఇదే మా ఇంటి దగ్గర ఉన్న రాములవారి గుడి. అసలు ఎందుకు వెళ్ళాడు అని ఆలోచిస్తా ఉన్నారా? ఈ రోజు వైకుంఠ ఏకాదశి కదా, అంటే శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి లేస్తాడు. అంటే 4 నెలలు నిద్రపోతాడు కదా సంవత్సరంలో. ఈ రోజే నిద్రలేసేది. రాముడు కూడా శ్రీ మహావిష్ణువు అవతారమే కదా. ఆయన చూసినా ఈయన చూసినా ఒకటే అనుకుని రాముడి దగ్గరికి వెళ్ళిపోయాను ప్రశాంతంగా. శ్రీరాముడిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన వెంటనే మనసారా ఒక్కసారి ఈయన పేరును తలుచుకున్నామంటే మనతో పాటుండి భూత బేత పిచాచాలను తరిమి తరిమి కొడతాడు. ఆయనే హనుమంతుడు. ఒక్కసారి నాతో పాటు చెప్పండి, జై శ్రీరామ్ జై హనుమాన్. ఇంకా అక్కడి నుండి అయితే బయలుదేరేసి మా డెన్నికి అయితే వెళ్ళిపోయాను. ఇదే పార్కింగ్ ఉంది కదా మన HFC పక్కన, ఆ సందులో ఉందిలే, ఆడికైతే వచ్చేసాను. ఇంకా కాసేపు తర్వాత రాజాగాడు వచ్చి రా అన్న కైట్ ఎగరేద్దాం అన్నాడు. వాడు ఎంత ప్రయత్నించినా అది ఎగరట్లే. కాసేపు తర్వాత భయంకరంగా ఎగిరింది. ఆ తర్వాత మాకు ఆ పక్కన బిల్డింగ్ వాళ్ళకి భయంకరమైన కైట్ యుద్ధం జరిగింది. అందులో మేమే గెలిచాంలే. సెకండరీ. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ భోగి. ఈ రోజు భోగి పండుగ కదా, భోగేద్దాం అని చెప్పి అయితే బయలుదేరాను. ఆడికి వెళ్ళిన వెంటనే ఒక విషయం జరిగింది. అది చెప్తాను గానీ ఫస్ట్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకొని రెడీగా ఉండండి. ఈ రోజు మార్నింగ్ లేసి 5 గంటలకి భోగేద్దాం బయటకు వచ్చేసరికి ఫుల్ వాన. ఆ వాన నేను తేల్చుకోవాలని చెప్పి నేను మా అమ్మ కలుసుకొని ఇంత పెద్ద భోగే వేసాం. మా ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ ఎత్తుకొచ్చేసాంలే. సామాన్లంటే అట్టపెట్లు అవి మాత్రం ఎత్తుకొచ్చేసాము. మన ఇంటి దగ్గర ఒకటే వేస్తే ఎలాగా, మన వినాయకుడికి కూడా వేయాలి కదా భోగి. అందుకోసం అని చెప్పి ఇంకో భోగి కూడా వేసాం. ఆయన కోసమే కర్రలన్నీ తెచ్చి ఇంకా ఆ భోగ్గాడి నుంచి పెద్ద భోగ్గాడు వచ్చేసాను. అదే మనం వేసుకున్నాం కదా అన్ని సామాన్లు తెచ్చుకొని పాత సామాన్లు నేను మా అమ్మ. ఆ భోగ్గాడికి వచ్చేసారికి 2 కాళ్ళు మండిపోయినాయి అబ్బా. ఎందుకంటారు, పక్కనే నిలబడుకున్నాను కదా భోగ్గా. నేను వినాయకుడి దగ్గర వేసిన భోగి దగ్గర సరిగ్గా మండట్లేదని చెప్పా. కర్రెత్తుకుని గెలక్తా ఉన్నా. వినాయకుడు నెత్తి మీద ఒకటి వేసి వదులురా నాయన అన్నాడు. ఇంకట్టే వదిలే సైలెంట్ గా అయితే పక్క వచ్చేసాను. ఇంకా భోగి వేసి వచ్చి పడుకున్నా. మళ్ళీ 8 గంటలకి అట్లా లేసిపోయి చూసేసరికి ఆశ్చర్యం అయిపోయింది అబ్బా. ఎందుకంటే కాళేశ్వరం మొత్తం పొగ కమ్ముకునేసింది. దీన్ని చూసిన వెంటనే నా మనసుకి ఏమనిపించిందంటే, అరే మనం భోగి వేసాము, ఆ భోగి ఆడుకుంటూ వచ్చేసరికి చూడరా నాయన కాళేశ్వరం మొత్తం తగలబడిపోయింది అనిపించింది. కానీ అది నిజం కాదులే. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి. ఈ రోజు మార్నింగ్ లేచిన వెంటనే భోగి అయితే వేసాము. అయితే సంక్రాంతికి ఇంకా బట్టలు తీసుకోలేదు నేను. ఆ బట్టలు షాపింగ్ వెళ్ళినప్పుడు ఒక పెద్ద యుద్ధమే చేశా. ఆ యుద్ధం ఏదో ఎలా జరిగిందో చెప్తాను. ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసుకో. సాయంత్రం 6 అవుతా ఉంది. ఇంకా నిద్రలేసి వెళ్లి టీ తాగేసి అక్కడ నుండి అయితే నేను బయలుదేరాను. ఎందుకోసం అంటారేంటి, సంక్రాంతికి బట్టలు షాపింగ్ చేయాలి కదా. అయితే ఇక్కడ నుండి మా ఫస్ట్ ఆటంకం మొదలైంది. పార్థగాడు ఫోన్ చేసి రా మామ టౌన్ లో కొన్ని సామాన్లు ఇవ్వాలన్నాడు. సరే పారా అని చెప్పి ఓడి బండిలోనే వెళ్ళాము. మన బండిలో వెళ్తే పెట్రోల్ అయిపోతుంది కదా. అయితే ఇక్కడే మాకు ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. మీరు చూస్తున్నారు కదా, ఆ గాలి గోపురం గానీ ఆ పోల్స్కున్న లైటింగ్ గానీ సూపర్ గా అనిపించింది మీకు కూడా. 2వ ఆటంకం వచ్చేసరికి అమరేష్ గడు వదిలి వెళ్ళిపోయాడు. 3వ ఆటంకం వచ్చేసరికి నా బండి స్టార్ట్ అవట్లేదు. ఏమైందా అని చూసుకుంటే పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ పట్టుకుని వచ్చాను. ఇంకా హ్యాపీ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి ఒక షర్ట్ ఒక ప్యాంట్ సెలెక్ట్ చేసుకున్నాను. అయితే ఇక్కడే నాకు ఒక ట్విస్ట్ ఎదురైంది రో. ఆ ట్విస్ట్ ఏంటంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 1600 అన్నాడు. నాకాడేమంటే 1400 ఉంది. ఏం చేయాలో అర్థమే కాల నాకైతే. అది కాకుండా 20 మినిట్స్ లో షాప్ క్లోజ్ చేస్తారంట. నాకేం చేయాలో అర్థం కాల. ఇంకా సర్రని ఇంటికి పోయేసి మా అమ్మ దగ్గర 200 తీసుకుని వచ్చి అయితే తీసేసుకున్నాను బట్టలు.